వంటింట్లో నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఇలా రకరకాల వంటకాలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. అయితే వీటిలో మనం ముఖ్యంగా ఉపయోగించే పదార్థాలు షేజ్వాన్ సాస్ కూడా ఒకటి. ఈ షేజ్వాన్ సాస్ మనం చేసే వంటలకు మరింత రుచిని అందిస్తుంది. బయట మనకు ఈ షేజ్వాన్ సాస్ చాలా సులభంగా లభిస్తుంది. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా మనం ఇంట్లోనే ఈ షేజ్వాన్ సాస్ ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చాలా సులభంగా షేజ్వాన్ సాస్ ని ఎలా తయారు చేసుకోవాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. షేజ్వాన్ సాస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 150 గ్రామ్స్, నూనె 1 కప్పు, వెల్లుల్లి తరుగు 1 కప్పు, అల్లం తరుగు 1/2 కప్పు, సెలరీ కాడల తరుగు 1 కప్పు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు 150 ml, అనాస పువ్వు పొడి 1 టేబుల్ స్పూన్. షేజ్వాన్ సాస్ తయారీ విధానం: ముందుగా ఎండుమిర్చి నీటిలో వేసి నానబెట్టాలి. తర్వాత వీటిని జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచాలి. కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించాలి. సెలరీ కాడల తరుగు వేసి వేయించాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత ఉప్పు, వెనిగర్, అనాస పువ్వు పొడి వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూతను ఉంచి మధ్యస్థ మంటపై కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల షేజ్వాన్ సాస్ తయారవుతుంది. దీన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల 3-4 నెలల వరకు పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా షేజ్వాన్ సాస్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ మనకు కావాల్సిన వంటకాల్ని తయారు చేసుకొని తినవచ్చు.